திருவடிகளே சரணம். ஸ்ரீமதே ராமானுஜாய நமः. श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रं प्रवणं वन्दे रम्यजामातरं मुनिं. लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने. अस्मद्गुरोर्भगवतो दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम्. अध्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्ततङ्घ्रियुगलं प्रणमामि मूर्धा. भूतं सरश्च महदाह्वय भट्टनाथा श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताग्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्सङ्कुशमुनिप्रणतोऽस्मि नित्यं. नीलात्तुङ्गस्तनगिरितटे शुभ्रमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशिरस्सतसिद्धमध्यापयन्तीं. स्वोच्छिष्ठायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते. गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள். நர்ணாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்தை சுடல் கொடியே தொல்பாவை பாடியருளவல்லா பழவைள்ளாயாம் நாடினீ. தூமுடி மாடத்து சுற்றும் விளக்கெரியா தூபம் கமல இத்திளையை மேல் கல்வளரும். மாமன் மகளே மணிக்கதவம் தாளித்திரவாய். மாமீர் அவளை ஏல் லுப்பிரோ உன் மகள் தான். ஊமாயோ அரண் செப்பிடோ அனந்தோ ஏமருந்தோன் மந்திரப்பட்டாளோ. மாமாயன் மாதவன் வைகுண்ட நிரந்தன் நாமம் பலவும் పనిందోరేలోరెంబావాయ్. 9వ పాశురము యొక్క భావాన్ని తెలుసుకుందాం. శుద్ధములైన దోషరహితములైన మణులు పొదగబడిన గోడలచే నిర్మితమైన భవనము. దాని చుట్టూను ప్రకాశించడి రీతిన దీపములు వెలుగుతుండా విలాస సూచకంగా అగరు ధూపములు గుమగుమలాడగా ఆ శ్రీకృష్ణుని గూర్చి కీర్తన చేయుదము. రమ్ము హంసతూలిక తల్పమున నిదురించడి ఓ మామగారి పుత్రిక. కాంతి వలన గుర్తు తెలియక ఉన్న నీ మాణిక్య ఖచ్చితమైనటువంటి కవాటము గడియ తీసి రమ్ము. ఓ మేనత్తగారు, మీరైనా మీ పుత్రికను లేపి పంపండి. ఏమమ్మా, మీ అమ్మాయి మోగదా, లేక చెవిటిదా, లేక అలసత్వముచే బద్దకించుచున్నదా? అదియో కానిచో ఆమె లేవకుండినట్లుగా ఎవరైనా మంత్రించినారా, లేక ఎవరైనా అడ్డు తగులుతున్నారా అని ప్రశ్నించగా, అందులకు ఆమె మీరు భగవన్నామములను కీర్తించిన ఆ చిన్నది లేచెను అని అనగా, ఆశ్చర్యగుణ చికితము గలవాడు ఆశ్రితపతి శ్రీవైకుంఠ నికేతుడు అయినటువంటి సర్వేశ్వరుని యొక్క అనేకములైనటువంటి తిరునామాలను ఆండాళ్ళమ్మ పలుమార్లు స్తుతించి అత్తగారిని చూచి ఇప్పుడైనను మీ పుత్రికను లేపుడు అని ఆనతిచ్చుచున్నారు. ఆండాళ్ళు తల్లి తన 9వ పాశురంలో 4వ గోపకాంతను మేల్కొల్పింది. ఈ 4వ గోపకాంత నవరత్నములతో నిర్మించబడినటువంటి మెత్తనైన పాన్పుపై దీపాలు ప్రకాశిస్తూ ఉండగా
తూపహ కమలత్తుళై మేల్కణలరున్ అనగా అగరు ధూపముల నాసికను ఆశ్రయిస్తున్నాయి అనగా ఆ సువాసన వలన ఆ గోపకాంత వనస్పతిర్భవే నిత్యం నానా గంధైస్సు సంయుతః ఆగ్రేయ సర్వదర్వానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. పరిమళములైనటువంటి దైవీ సంపద మత్తులోకి తీసుకువెళుతుంది. అందుకు ఈ గోపకాంత నిద్ర మత్తులో ఉండి లేవలేకపోతోంది. అప్పుడు ఆండాళ్ళు తంది బంధుత్వాన్ని కలుపుతూ, మామన్ మగళే, ఓ అత్త కూతురా, లేచి మణులతో తయారు చేయబడిన మీ తలుపు యొక్క గడియలు తీయు అని తెలియజేసింది. ఓ మామ కూతురా, లేచి మణులతో తయారు చేయబడిన మీ యొక్క తలుపు తీయు అని తెలియజేసింది. ఓ మేనత్త, మీరేమైనా నీ కుమార్తెను మేల్కొల్పండి. ఊమయ్యో అంటే ఆమె ఎంతో చనువుతో తమ యొక్క అత్తని, అమ్మా నీ కూతుర్ని వ్రతం చేయుటకు పంపమ్మా అని చెప్పి, మామయన్ మాధవన్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ మాయావి, మాధవుడు, వైకుంఠవాసుడు అని నామాలతో కీర్తించింది. శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించింది. మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినంతు మహేశ్వరః. మాయా అంటే మహాలక్ష్మి స్వరూపం, మాయి అంటే శ్రీ మహావిష్ణువు అని వేదం నిర్దేశించింది. అలాగే మాధవ పదానికి అర్థము కూడా శ్రీ మహాలక్ష్మి యొక్క భర్త అని అర్థం. వైకుంఠవాసుడు అనేకమైన నామాలతో ఆ స్వామిని కీర్తించాలి. ఇప్పుడైనా నీ కుమార్తెని మేల్కొల్పమని ఆండాళ్ తల్లి 4వ గోపకాంతను మేల్కొల్పింది. స్వోచ్చిష్టా మావికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణ బంధకంకణపాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తార్యా మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువళిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.